రాయచోటిలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రికి కుర్చీలను అందజేసిన మానవతా సంస్థ సంఘ సభ్యులు. మహోన్నతమైన సంకల్పంతో మానవతా సంస్థ ప్రజలకు ఉపయోగకరమైన సేవలు అందించుచుండడంలో చాలా అభినందనీయమని సీనియర్ వైద్యులు బండారు కిరణ్ కుమార్, మహేశ్వర్ రాజు, భాస్కర్ రెడ్డిలు అన్నారు. మానవతా సంస్థ వారి సౌజన్యంతో బాడీ ఫ్రీజర్ బాక్స్, 2 టేబుల్స్ తో పాటు మానవతా సభ్యులు కీర్తిశేషులు ఎన్వి నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు సైకం వంశీ 30 ప్లాస్టిక్ కుర్చీలను మానవతా సంస్థ అధ్యక్షులు చింతంరెడ్డి వెంకట్రామరెడ్డి, సెక్రటరీ వెంకటరమణ నాయుడు, రాయచోటి శాఖ చైర్మన్ ఆరమాటి శివగంగారెడ్డి, కో చైర్మన్ షకీల్, జిల్లా కమిటీ సభ్యులు ఆనంద్ రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు సహదేవరెడ్డిలు 100 పడకల ఆసుపత్రిలో సీనియర్ వైద్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వైద్యులు మానవతా సంస్థను ఉద్దేశించి వైద్యులు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగకరమైన సేవలను అందిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా మానవతా సంస్థ అందరి మన్ననలను పొందుతుందన్నారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసుకుని ఇటీవలే రోగులకు అందుబాటులోకి వచ్చిందన్నారు. రోగుల సౌకర్యార్థం మానవతా సంస్థ వారు 2 టేబుళ్లు, కుర్చీలు, బాడీ ఫ్రీజర్ బాక్స్ అందజేసినందుకు మా ఆసుపత్రి తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వెల్లడించారు. పేదలకు 100 పడకల ఆసుపత్రి రోగులకు అందుబాటులోకి వచ్చే విధంగా నిర్మాణం జరగడం చాలా సంతోషదాయకమన్నారు. మా ఆసుపత్రి యొక్క అవసరాలు గుర్తెరిగి మేము చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యి స్పందించి మాకు ఇన్ని మంచి అవసరమైన వస్తువులను అందించిన మానవతా మెంబర్స్కి అయితే ఏమి, మానవతా సభ్యులకైతే ఏమి అందరికీ మా సూపరింటెండెంట్ సార్ కూడా అదే పనిగా ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పమన్నారు. మా హాస్పిటల్ తరపున, మా సూపరింటెండెంట్ గారి తరపున, మా డాక్టర్ల తరపున మీకు కృతజ్ఞతలు సార్. అదేవిధంగా పాపము చాలా మంది డెత్ సమయంలో వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాదు పాపం. కనీసం మా బాడీ ఎంతోమంది ఎంతో దూరంలో ఉంటారు. ఒకరోజు చెడిపోకుండా ఉండాలంటే ఫ్రీజర్ ఎంత అవసరము. ప్రతిసారి ఫోన్ చేసి తెప్పించుకుంటా, లేట్ అవుతాంగా వస్తుందంగా రాదా అని బాధలు మేము చూస్తూ ఉంటాము. ఇప్పుడు వీళ్ళు ఫ్రీజర్ కూడా కొని ఇక్కడే పెట్టడంకు సంసిద్ధించారు. ఇది చాలా ఉపయోగం పేషెంట్స్, అదే డిసీజ్డ్ పర్సన్స్కు, డెత్ అయిన వాళ్ళకి చాలా అవసరము. సో ఈ అవసరాన్ని మీరు తీర్చినందుకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా చేస్తామంటున్నారు. అవి కూడా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారములండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మానవత 2004వ సంవత్సరంలో జంగారెడ్డిగూడెంలో స్థాపితమైనప్పటికీ మన ప్రాంతీయులు కాబట్టి రామచంద్రారెడ్డి గారు ఫౌండరు రాయచోటిలో తను పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో సేవలు లేకపోవడం బాగలేదనే ఉద్దేశంతో సార్ ఇక్కడ సేవల్ని మొదలుపెట్టాలని, విస్తరించాలనే ఆలోచన మేరకు 2015లో రాయచోటిలో మొట్టమొదటిసారిగా మానవతా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అది మొదలు నేటి వరకు 450 మంది సభ్యులతో ఏర్పాటైనటువంటి సంస్థ ఈరోజు 900 మందికి చేరుకునింది. ఇది రాయచోటిలో ప్రముఖంగా సేవా తత్పరులను చూసినటువంటి స్పందన యొక్క ప్రభావము, అందువల్ల దాతల సహకారము, అదేవిధంగా మానవతామూర్తుల యొక్క సంకల్పము అన్నీ కలిసి ఈరోజు రాయచోటికే తలమానికంగా గవర్నమెంట్ హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్ అప్గ్రేడ్ అయినటువంటి సందర్భంలో కొత్త భవన నిర్మాణము జరిగి అది సేవలు అమలులోకి వచ్చినటువంటి సందర్భంలో మానవతా సంస్థ మనం కూడా నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మానవతా సంస్థలో చాలా చురుకుగా ఉండి ఇటీవలే పరమపదించినటువంటి మానవతా డైరెక్టరు శ్రీ సైకం వెంకటనారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు జిల్లా అయిన తర్వాత అన్ని రకాల ఆఫీసులు డెవలప్మెంట్ జరుగుతున్నాయి. సందర్భంగా ఈ ఏరియా హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణం క్రమంలో మా వంతుగా హాస్పిటల్కి సంబంధించినటువంటి 30 కుర్చీలు, ఆ తర్వాత 2 టేబుళ్ళు, ఒక ఫ్రీజర్ బాక్స్ కూడా మానవతా తరఫున వితరణ చేయడం జరిగింది. రాయచోటి అన్నమయ్య జిల్లాలో మన 100 పడకల ఆసుపత్రి ఓపెన్ అయింది. కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉన్నందువల్ల అన్న కాలేజీలో కూర్చోంటే మా ఇక్కడ నర్సింగ్గా పనిచేసే కమలా గారు అడగడం జరిగింది. సార్ మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి, ఏదైనా మీరు తీర్చగలరా మీ సంస్థ తరపునని.
ఆ మరుసటి రోజే వచ్చి సార్ను సూపరింటెండెంట్ సార్తో పాటు ఇంకొక డాక్టర్ కిరణ్ సారు, రాజు సారు, భాస్కర్ రెడ్డి సార్ వీళ్ళని కూడా కలవడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు మినిమం 2 టేబుల్స్, కొన్ని చైర్స్, ఒక ఫ్రీజర్ బాక్స్ ప్రస్తుతానికి చేసి ఉన్నాము. భవిష్యత్తులో ఇంకా పేషెంట్లకు మేడం గారు కొన్ని పేషెంట్ డ్రెస్సెస్ చాలా పాత అయిపోయినాయి, అవి కూడా కొన్ని కావాలన్నారు. భవిష్యత్తులో అలాంటివి కూడా ఏర్పాటు చేస్తామని, మరియు ఒక ఆపరేషన్ థియేటర్లో ఒక ఫ్రిడ్జ్ కూడా కావాల్సిన అవసరం ఉందని అడిగారు. దాన్ని కూడా మా చైర్మన్ శివగంగారెడ్డి గారు అతి త్వరలో సమకూరుస్తానని చెప్పినారు. మానవతా సంస్థ ఎక్కడ ప్రజలకు అవసరమైనటివి ఏది అవసరం ఉన్నా కూడా, నీడ్ఫుల్ ఐటమ్ ఏదున్నా కూడా ప్రజలకు కానీ, సంస్థలకు కానీ, హాస్పిటళ్ళకు కానీ అక్కడ మానవతా సంస్థ ఉంది అని తెలియజెప్పడమే మా ధ్యేయం. అందువల్లనే ఈరోజు 900 సభ్యులతో దాదాపు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,00,000 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో రాయచోట్లో మనకు 900 మంది ఉన్నారు. ప్రతిరోజు కూడా ఒక సంస్థ ఏర్పాటవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన మానవతా సంస్థ విస్తరిస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ సార్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.